ఈ వీడియో ద్వారా మన ఆలోచన శైలి ఎలా ఉంది, మనం ఎలా ఆలోచించాలి, ఎలా మనం కూడా జీనియస్లు అవ్వాలి అనే చాలా మంచి విషయాల్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీరు ప్రతి వారం చూడాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నెంబర్ 1, దే థింక్ ఇన్ మల్టిపుల్ వేస్. లియోనార్డో డా వించి ఒక సమస్య మీద పూర్తిగా నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ఆ సమస్యని ఎన్నో రకాల యాంగిల్స్ నుంచి చూసేవాడు, ఆలోచించేవాడు. మనం ఎప్పుడు మనకి తెలిసిన పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తాం. దానివల్ల ఒకసారి రైట్ అయినా కూడా చాలాసార్లు రాంగ్ అవుతాం. అయితే మనం మాట్లాడుకుంటున్న జీనియస్లు ముందు ఒక పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తారు, తర్వాత ఇంకొక పర్స్పెక్టివ్కి వెళ్ళి చూస్తారు. ఇలా రకరకాల దృష్టికోణాల నుంచి ఆలోచించి ఆ సమస్యని పూర్తిగా లోతుగా తెలుసుకుని ఒక పరిష్కారాన్ని కనిపెడతారు. అలాగే మనం కూడా ఒక సమస్యని పరిష్కరించే ముందు దాన్ని మనకి బాగా తెలిసిన యాంగిల్ నుంచే కాకుండా వేరే అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచించాలి. ఉన్న ఒక సమస్యని ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు రీకన్స్ట్రక్ట్ చేయాలి. అప్పుడే మనకి సమస్య యొక్క లోతు, దాని మూలాలు అర్థం అవుతాయి. పూర్తిగా ఆ సమస్యని అంతం చేసే పరిష్కారాన్ని కనిపెడతాం. నెంబర్ 2, దే పుట్ దేర్ థాట్స్ అవుట్. మామూలుగా ఆలోచన అనేది మైండ్లోనే ఉంటుంది, దాన్ని బయటకు ఎలా పెడతాం? ఆల్బర్ట్ ఐన్స్టైన్నే ఉదాహరణగా తీసుకుందాం. ఆయనది చాలా విజువల్ మైండ్ అని చెప్తారు. ప్రతి విషయాన్ని కొన్ని డయాగ్రామ్స్ ద్వారా ఆలోచించేవారు. అవే డయాగ్రామ్స్ని బయటకు కూడా గీసేవారు. దీనివల్ల ఆయనకి సమస్య మీద ఉండే అవగాహన పెరిగేది. అలాగే మనం కూడా ఒక పనిలో ఎప్పుడైనా స్ట్రక్ అయిపోయినట్టు అనిపించింది అనుకోండి, ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని మీ ఐడియా లేదా మీ ప్రాబ్లం, దానికి సంబంధించిన సొల్యూషన్స్ వీటన్నిటిని కూర్చుని రాసుకోండి. డయాగ్రామ్స్ కావాలంటే గీయండి, గ్రాఫ్స్ వేయండి. ఇలా చేయడం వల్ల మీ మైండ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక పేపర్ మీద చూడవచ్చు. ఆ సమస్య యొక్క పరిష్కారాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 3, దే ఆర్ ప్రొడక్టివ్. మనలో చాలామంది చేసే తప్పు ఏమిటంటే ఏదైతే పని చేస్తున్నామో దానికి ఒక్కదానికే స్టిక్ అయిపోతాం. అప్పుడప్పుడు ఆ పనిని కూడా పోస్ట్ పోన్ చేసేస్తాం. కానీ జీనియస్లు ప్రొడక్టివిటీని చాలా గట్టిగా నమ్ముతారు. చాలా మందికి అబ్దుల్ కలాం అనగానే ఆయన ఒక ప్రెసిడెంట్గా, మిసైల్ మ్యాన్గానే తెలుసు. బట్ అబ్దుల్ కలాం ఎన్నో రకాలుగా ప్రొడక్టివ్గా ఉండేవారు. ఆయన మన హైదరాబాద్ కార్డియాలజిస్ట్, ఫౌండర్ ఆఫ్ కేర్ హాస్పిటల్స్ అయిన సోమరాజు గారితో కలిసి చాలా తక్కువ ధరకే జనాలకి అందుబాటులో ఉండే విధంగా బైపాస్ సర్జరీలో ఉపయోగపడే కలాం రాజు స్టంట్ని కనిపెట్టారు. అంతేకాదు ఇదే సోమరాజు గారితో కలిసి కలాం గారు హెల్త్ కేర్లో ఉపయోగపడే కలాం రాజు ట్యాబ్లెట్ని కూడా డిజైన్ చేశారు. ఇక్కడతో ఆయన ఆగలేదు, 7 బెస్ట్ సెల్లింగ్ బుక్స్ని రాశారు. అలాగే ఆయన స్పిరిచువాలిటీని కూడా స్టడీ చేసేవారు. రోజు నమాజ్ చేసేవారు, రమాదాన్కి ఫాస్ట్ చేసేవారు. అలాగే ప్రముఖ్ స్వామి అనే ఒక హిందూ గురువుని తనకి ఇష్టమైన స్పిరిచువల్ టీచర్గా భావించేవారు. చిన్నపిల్లలకి సైన్స్ గురించి చెప్పేవారు, రోజు కవిత్వాలు కూడా రాసేవారు. ఇదంతా తన మైండ్ని కేవలం ఒక చోట స్ట్రక్ అయిపోయి ఉండనివ్వకుండా రకరకాల ప్లేసెస్లో కలాం గారు ప్రొడక్టివ్గా ఉండేవారు. అలాగే మనం కూడా మనం చేసే పనిలో ప్రొడక్టివ్గా ఉండాలి. మనకి ఇష్టమైన హాబీని ప్రాక్టీస్ చేయాలి. ఒక రోజులో ఏం చేసాం అంటే మనకి లేదా సమాజానికి పనికి వచ్చేది ఏమైనా చేస్తున్నావా అనేది ఆలోచించాలి. అన్నిటికన్నా ముఖ్యం లైఫ్లో ఎప్పుడు ముందుకు వెళ్ళాలి అంటే ప్రొడక్టివ్గా ఉండాలి. ఎప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అవుతున్నారనుకోండి, అవును నేను ఫెయిల్ అయ్యాను అని అనుకోండి. అంతేగాని నేను ఒక ఫెయిల్యూర్ అని వదిలేయకండి. ఎందుకంటే గొప్ప గొప్ప జీనియస్లు వాళ్ళ ఫెయిల్యూర్స్ని ఉపయోగించుకునే సక్సెస్ అయ్యారు. సో మీరు కూడా అదే చేయండి.